హాయ్ గైస్, తండేల్ మూవీ రివ్యూ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే చందు మున్నేటి గారు కార్తికేయ 2 తర్వాత ఈ మూవీ నేను గట్టిగానే ప్లాన్ చేశారని అనుకున్నాను. కానీ ఎందుకో తెలీదు, కొద్దిగా అయితే డిసప్పాయింట్ అయ్యాను భయ్య. యాక్చువల్ గా మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఏంటంటే నా చైతన్య గారి యాక్టింగ్, సాయి పల్లవి యాక్టింగ్ ఎరగదీశారని చెప్పొచ్చు. ఎందుకంటే నా చైతన్య గారి లుక్స్ ఏదైతే ఉందో చాలా గ్రేస్ లుక్స్ గా చాలా బాగుందనమాట. మూవీకి చాలా బెనిఫిట్స్ లాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే రియల్ స్టోరీ కాబట్టి చాలా న్యాచురల్ గా జెన్యూన్ చేశారు వీళ్ళ యాక్టింగ్ ఏదైతే ఉందో. ఇక మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఓకేగా అన్నట్టు వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ కి ముందు పెట్టిన సీన్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది అనమాట. ఇక సెకండ్ హాఫ్ లో నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను భయ్య. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, ఆ పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు కొద్దిగా ఒక హైప్ అనేది క్రియేట్ చేస్తారు అనుకోను, కానీ చాలా జనరల్ గా తీసినట్టయితే అనిపించింది. ట్రైలర్ లో కూడా చూపిలే కాబట్టి నేను అక్కడ కొద్దిగా హోప్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఇక క్లైమాక్స్ బాగుందనమాట. ఆ క్లైమాక్స్ లో నా చైతన్య గారికి జైలర్ ఇచ్చిన హైప్ ఏదైతే ఉందో అది ఎక్కడ బాగా అనిపించింది. ఇక యాజ్ యూజువల్ డిఎస్పి గారి మ్యూజిక్ అంటే తెలుసు కదా, మామూలుగా ఉండదు. నాకు బాగా నచ్చేసింది. అదొక హోప్ అనమాట మూవీకి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే బాగానే అనిపించింది గైస్, కానీ డిసప్పాయింట్ అయితే అయ్యానమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటంటే కొంతమంది జాలర్లు వాళ్ళు చేపలు పట్టడానికి యాజ్ యూజువల్ గా అయితే వెళ్తారనమాట. సో అనుకోకుండా తుఫాన్ వల్ల వాళ్ళు పాకిస్తాన్ బోర్డర్ లోకి అయితే వెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత నుంచి వాళ్ళు జైల్లో పెట్టినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ కలుస్తారా కలవరా అనేది ఒకటి అనమాట. మళ్ళీ వాళ్ళ ప్రేమ కథ ఎటవుతుంది అనేది స్టోరీ. సో ఇది ఏంటంటే రియల్ స్టోరీ కాబట్టి అంతే న్యాచురల్ గా తీశారు. సో సినిమాటోగ్రఫీ కొద్దిగా నాకు తగ్గినట్టు అనిపించింది. దాంతోపాటు ఆర్ట్ డైరెక్షన్ కొద్దిగా మైనస్ అయింది అనమాట. ఎందుకంటే ఆ జైల్ సిచ్యువేషన్స్ ఏంటంతో జనరల్ గా మన దగ్గర ఎక్కడ ఉంటుందో సేమ్ అంతే చూపించినట్టు అనిపించింది. కొద్దిగా చేంజెస్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అదొకటి. ఇంకా మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే నా చైతన్య గారి లుక్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి అనమాట. దాంతోపాటు సాయి పల్లవి గారు, నా చైతన్య గారు యాక్టింగ్ అయితే ఎరగొట్టేశారని చెప్పొచ్చు. ఇక సాంగ్స్ విషయానికి వచ్చేస్తే డిఎస్పి గారు ఎరగొట్టేశారని చెప్పొచ్చు. ఇవన్నీ మూవీస్ కి ప్లసెస్ విషయాలు. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఏంటంటే ఆర్ట్ వర్క్ అనేది నాకు అంత పెద్దగా అనిపించలేదు. మెయిన్ ఏంటంటే మనకి జనరల్ జైల్స్ ఎలా ఉన్నాయో పాకిస్తాన్ జైల్స్ కూడా అలాగే ఉన్నట్టయితే జనరల్ సేమ్ అలా చూపించారు. కొద్దిగా మోడిఫై చేసి ఉంటే బాగుండు అనిపించింది. దాంతోపాటు నరేషన్ కొద్దిగా లాగైతే అనిపించింది అనమాట. ఇక మెయిన్ ఏంటంటే ఆర్ట్ వర్క్ కూడా మెయిన్ మైనస్ అవటం వల్ల ఆ సినిమాటోగ్రఫీ కూడా కొద్దిగా డల్ అయినట్టయితే అనిపించింది అనమాట. ఇవి మైనస్లు. ఇక ఓవరాల్ గా అయితే మూవీ ఓకే గైస్, బాగానే అనిపించింది. ఒక మంచి ఫీల్ ఉన్న మూవీ అని అయితే నాకు అనిపించింది అనమాట. సో అది ఓవరాల్ గా అయితే మూవీ. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 2.9 అయితే ఇస్తున్నాను గైస్.